హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ టూల్స్ ఏవేవి నేర్చుకోవచ్చు, యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఏ టూల్స్ నేర్చుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఏ టూల్స్లో మనం ఎలాంటి టాపిక్స్ ఉంటాయి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు డెవాప్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు బేసిక్ నుండి రావాలి. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను. ఫస్ట్ డెవాప్స్ ఇంట్రడక్షన్. ఓకేనా? సో ఫస్ట్ మీరు డెవాప్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, సో దీని గురించి తెలుసుకునే ముందు ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటే ఏంటి, ఓకేనా, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటే ఏంటి, అండ్ అజైల్ ప్రాసెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు డెవాప్స్ బేసిక్స్ తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ డెవాప్స్ ఇంట్రడక్షన్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చాక ఆ తర్వాత మీరు లైనెక్స్, ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఈ లైనెక్స్లో మనకి కమాండ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మీరు లైనెక్స్ అంటే ఏంటి, ఓకేనా, మనకి ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి లైనెక్స్లో. సో వాటి గురించి తెలుసుకోండి అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఓకేనా? ఆ తర్వాత ఈ లైనెక్స్లో మనం ఫైల్ కమాండ్స్ ఏ విధంగా యూస్ చేస్తాము, విఐఎం ఎడిటర్ అంటే ఏంటి, ఓకేనా, అండ్ యూజర్స్ గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, వీటి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఫైల్కి పర్మిషన్స్ని ఏ విధంగా ఇస్తాము, ఆ ఫైల్స్ని ఏ విధంగా మేనేజ్ చేస్తాము యూజింగ్ కమాండ్స్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్యాకేజెస్ అయినా గిట్ కావచ్చు ఆర్ మావిన్, ఏదైనా ప్యాకేజ్ని, ఒక వెబ్ సర్వర్ని ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఎలాంటి కమాండ్స్ యూజ్ చేస్తాము లైనెక్స్లో అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో లైనెక్స్ ఇలా బేసిక్స్ నేర్చుకున్నాక ఈ కమాండ్స్ అన్నీ కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సో దట్ మీకు ఆ కమాండ్స్ అనేవి ఈజీ అవుతాయి యూజ్ చేస్తున్నప్పుడు, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మీరు లైనెక్స్ నేర్చుకున్నాక గిట్ అండ్ గిట్హబ్ గురించి తెలుసుకోండి. ఓకేనా? గిట్ అంటే ఏంటి, సో బేసిక్ కమాండ్స్ ఏం యూజ్ చేస్తాం గిట్లో అనేది తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు గిట్ అండ్ గిట్హబ్ కంప్లీట్ అయ్యాక మావిన్ టూల్ గురించి తెలుసుకోండి. ఓకేనా? మావిన్ అంటే ఏంటి, ఈ టూల్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇది మావిన్ అనేది మనకి జావాతో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? జావా డిపెండెన్సీ అని చెప్పొచ్చు. సో ఈ మావిన్ అనేది బిల్డ్ టూల్ అని అంటాం. సో అది ఎందుకు బిల్డ్ టూల్ అని పిలుస్తున్నాం అనేది మీరు తెలుసుకోండి. అండ్ మనకి మావిన్లో బిల్డ్ లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, డిప్లాయ్ అండ్ క్లీన్ అని ఈ విధంగా కమాండ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ బిల్డ్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకోండి. అండ్ జార్ ఫైల్, వార్ ఫైల్ అసలు ఇవి ఎందుకు, వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా? వీటికి కూడా మనకి మావిన్కి కూడా మనకి కమాండ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? కమాండ్స్ యూజ్ చేసి మనము ఒక అప్లికేషన్ని జార్ ఫైల్ ఆర్ వార్ ఫైల్లోకి కన్వర్ట్ చేస్తాం మావిన్ టూల్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెన్కిన్స్. ఓకేనా? సో జెన్కిన్స్ టూల్లో మనకి ఇంట్రడక్షన్, వర్క్ ఫ్లో అండ్ అడ్వాంటేజెస్, ఓకేనా, మళ్ళీ మనకి మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఓకేనా? లైక్ ఇప్పుడు సిఐసిడి పైప్లైన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాము, ఓకేనా, పైప్లైన్స్ని ఏ విధంగా రాయాలి, ఇవన్నీ కూడా మీరు జెన్కిన్స్ సర్వర్కి కనెక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. ఓకేనా? సో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ సెటప్ ఏ విధంగా చేస్తాము అదంతా కూడా మీరు తెలుసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇఫ్ మీకు కావాలి, నేర్చుకోవాలి అనుకుంటే నేనైతే మన పైథాన్ లైఫ్లో రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? సో దాంట్లో మీకు ఇప్పుడు నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ జెన్కిన్స్ కంప్లీట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ డాకర్ అనేది మనము కంటైనరైజేషన్ టూల్ అని అంటున్నాం. సో డాకర్ ఫస్ట్ ఏంటి, ఇంట్రడక్షన్, అసలు ఇది కంటైనరైజేషన్ టూల్ అని మనం ఎందుకు అంటున్నాం, ఓకేనా, వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఎందుకు ఉంది,
సో దాని డిసడ్వాంటేజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. డాకర్ ఫైల్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఇమేజెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, కంటైనర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఓకేనా, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి, ఇలా మీరు ఎవ్రీథింగ్ కూడా నేర్చుకోండి. ఓకేనా, వీటికి కూడా మనకి లైక్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అన్నా ఆర్ ఒక కంటైనర్ క్రియేట్ చేయాలన్నా మనకు కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి. సో ఆ కమాండ్స్ యూజ్ చేసి మనము ఇమేజెస్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, కంటైనర్ని రన్ చేయడం, ఇవన్నీ కూడా మనకి కమాండ్స్ అయితే ఉంటాయి. సో డాకర్ ఫైల్ని ఎందుకు యూజ్ చేస్తాము, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓకేనా, డాకర్ ఫైల్లో మనకు కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ కంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా మీరు తెలుసుకోండి. ఓకేనా, లైక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా కమాండ్ రన్ చేయాలన్నా కాంపోనెంట్స్, రన్ కాంపోనెంట్ ఆ విధంగా యూజ్ చేస్తాము, ఈఎన్వి కాంపోనెంట్ అని చెప్పేసి. సో వాటి గురించి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్లో మనకి క్యూబర్నెటిస్ హిస్టరీ, ఓకేనా, మనం దీన్ని K8s అని ఎందుకు అంటాము, అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది, క్యూబర్నెటిస్ అనేది మనకి ఆర్కెస్ట్రేషన్ టూల్ అని అంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ డాకర్ స్వామ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా, దీంట్లో కూడా మనకి మాస్టర్ కాంపోనెంట్ ఉంటుంది, నోడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో మాస్టర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోండి, ఆ విధంగా నోడ్ కాంపోనెంట్స్ గురించి కూడా తెలుసుకోండి. ఓకేనా, సో ఇది మనకి క్యూబర్నెటిస్ సిలబస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము యాన్సిబుల్ గురించి చూద్దాం. ఓకేనా, సో యాన్సిబుల్లో ఫస్ట్ ఏంటి, మీరు యాన్సిబుల్ అంటే ఏంటి, యాన్సిబుల్ వర్క్ ఫ్లో, ఓకేనా, ఈ ఇన్వెంటరీ హోస్ట్ ప్యాటర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం యాన్సిబుల్లో అనేది తెలుసుకోండి. ఓకేనా, యాన్సిబుల్ మాడ్యూల్స్ అంటే ఏంటి, ప్లే బుక్స్ ఎందుకు రాస్తాము, ఓకేనా, యాన్సిబుల్ అనేది మనము కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని అంటాం. ఓకేనా, మల్టిపుల్ సర్వర్స్ని మనం మేనేజ్ చేయడానికి ఎట్ ఏ టైం ఈ యాన్సిబుల్ టూల్ని యూజ్ చేస్తాము. సో దీనివల్ల యూజ్ ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకోండి. ఈ ప్లే బుక్స్ ద్వారా మనం ఏం చేస్తాము, ఓకేనా, వేరియబుల్స్ అంటే ఏంటి, హ్యాండ్లర్స్ అంటే ఏంటి, లూప్స్, ఇవన్నీ కూడా మనకి ప్లే బుక్స్ రాసేటప్పుడు లైక్ ఇవి యూజ్ చేస్తాం, వేరియబుల్, లూప్స్, కండిషన్స్. ఓకేనా, సో ప్లే బుక్స్ రాయడానికి మనకి ఈ కాన్సెప్ట్స్ అయితే వచ్చి ఉండాలి, సో దట్ మీరు AML లాంగ్వేజ్లో ప్లే బుక్ అయితే రాయగలుగుతారు. సో దానివల్ల మనకి మనం మల్టిపుల్ సర్వర్స్లో ఎట్ ఏ టైం కాన్ఫిగరేషన్ అయితే చేయవచ్చు. సో ఇది మనకి యాన్సిబుల్. ఇదంతా కూడా మీరు ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ టెరాఫామ్. టెరాఫామ్లో టెరాఫామ్ ఇంట్రడక్షన్, టెరాఫామ్ ఇన్స్టాలేషన్. ఓకేనా, అసలు మనకి మెయిన్ కమాండ్స్ ఏముంటాయి, ఓకేనా, టెరాఫామ్లో దాని గురించి తెలుసుకోండి. అంటే మనకి అంటే ప్లాన్, అప్లై, డిస్ట్రాయ్, ఇవి అన్ని కమాండ్స్ యూజ్ చేసి మనం చేస్తాం. ఓకేనా, ఈ టెరాఫామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి, మల్టిపుల్ రిసోర్సెస్ని ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనం టెరాఫామ్ స్క్రిప్ట్లో 100 EC2 ఇన్స్టెన్స్ రన్ అయ్యే విధంగా ఆర్ క్రియేట్ అయ్యే విధంగా మనము స్క్రిప్ట్ రాసేసి ఆ స్క్రిప్ట్ని మనం రన్ చేస్తే మనకి ఎట్ ఏ టైం 100 EC2 ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ అవుతాయి. ఓకేనా, సో ఈ విధంగా మీరు టెరాఫామ్ గురించి తెలుసుకోండి అండ్ ప్రాక్టికల్ వేలో ఇదంతా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఓకే ఇవన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత మీరు మనకి మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. ఓకేనా, ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా అని. సో దాని గురించి కూడా తెలుసుకోండి, వాటి గురించి కూడా తెలుసుకోండి. ఆ తర్వాత క్లౌడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకేనా, బేసిక్ నాలెడ్జ్ అయితే క్లౌడ్ నాలెడ్జ్ కంపల్సరీ. సో మీరు AWSలోకి వస్తే అంటే మన రికార్డెడ్ కంటెంట్లో AWS కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, AWS క్లౌడ్ కంటెంట్. సో ఇక్కడ AWSలో EC2, S3 సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, IAM, ఓకేనా, VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఈ సర్వీసెస్ గురించి తెలుసుకోండి. అండ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, AWS లాంబ్డా ఫంక్షన్. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకోండి. సో ఇవి మనకి బేసిక్ సర్వీసెస్ AWSలో. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ సిలబస్ అంతా కూడా టోటల్ అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు టోటల్ ఈ సిలబస్ నేర్చుకుంటే
ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్స్ చేయగలిగితే షూర్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే నేర్చుకోవాలి అనుకుంటే మనమైతే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. కోర్స్ ఫీ కూడా మనకి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. థ్యాంక్ యూ.